హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్గు కర్రీని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీ, పూరి అలాగే అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఎగ్స్ ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడానికి 4 ఎగ్స్ అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది చాలా డిఫరెంట్గా కారంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూసారా, ఆనియన్స్ని ఇంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యూజ్ చేయండి. ఆ తర్వాత అందులో 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కారం ఉప్పుని ఉల్లిపాయలకి బాగా పట్టించాలి. మీ నోటికి ఏది సహించినప్పుడు ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి అలా ఉప్పు, కారం, ఆయిల్ వేసుకొని తినండి. వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కలిపెట్టుకున్న తర్వాత వేరొక చిన్న బౌల్ని తీసుకొని మనం తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలకి 4 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఎల్లో వైట్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి. దానిపై మూత నుంచి ఎగ్గుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికి ఇలా చూడండి, బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఒకసారి ఇలా అంచులను పట్టుకొని కలుపుకున్న తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. అంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాము. ఇందులో ఓన్లీ చిటికెడు ఉప్పు వేసుకొని ఈ ఆమ్లెట్ని రెడీ చేసుకుంటున్నాము. ఇలా రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్గు ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, ఎగ్ మనకి ఇక్కడ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత అదే బాండీలో ఇంకో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం ద్వారా ఆయిల్ అనేది పైకి చిల్లకుండా ఉంటుంది. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో వేసుకోవాలి. ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అనేది ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి ఉల్లిగడ్డలు సాఫ్ట్గా అయ్యేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఒక 2-3 టమాటాలని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇది కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి. టమాటో పేస్ట్ని అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత నుంచి ఆయిల్ పైకి తేలేంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగే ఉడికించుకుంటే సరిపోతుంది. దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇలా రెడీ చేసుకున్న ఎగ్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కమ్మని రుచితో చాలా బాగుంటుంది. నోటికైతే మంచి రుచినిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఎగ్స్ ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.